ఇది అడిగిన పాపానికి మా ప్రవీణ్ అన్న సతీమణి ఒక మంచి అధికారిగా పనిచేశారు. నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశాను. సోదరిమణి లక్ష్మీబాయి గారిని ప్రవీణ్ అన్న గట్టిగా గర్జిస్తుండని, ప్రశ్నిస్తుండని, నిలదీస్తుండని వారిని అలా ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి గారు చెప్పినట్టున్నాడు ఇవాళ పొద్దుగాల ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేసేసాను. ది బెస్ట్ ఆఫీసర్ ఆ శాఖకే ఆవిడ మార్కెటింగ్ శాఖకు ఒక పెద్ద ఆయువు పట్టు సమగ్రమైన అవగాహనతో పనిచేస్తారు. ఎందుకు నేను అంత అథారిటీగా చెప్తున్నా అంటే ఐ వర్క్డ్ యాజ్ మార్కెటింగ్ మినిస్టర్ ఫర్ 5 years. ఐ నో హర్. ఇవాళ మా ప్రవీణ్ అన్న పోరాటం చేస్తే ఇంత చిల్లర, ఇంత చీప్ టాక్టిక్సా? ఇప్పుడు శ్రీధర్ బాబు గారి వైఫ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. మేము ఎప్పుడన్నా శ్రీధర్ బాబు ఈజ్ డిఫరెంట్, ఈజ్ పాలిటిక్స్, ఈజ్ ఏ పాలిటీషియన్, ఆయనతో కొట్లాడతాం. ఆయన భార్యత మీద మాకెందుకు? అద్భుతమైన అవకాశాలు వారి సతీమణికి బీఆర్ఎస్ పార్టీ కల్పించలేదా? ప్రవీణ్ అన్న కూడా ఆ రోజు బీఎస్పీలో ఉండే, విమర్శిస్తుండే. అట్లని మేము ఎప్పుడన్నా ఆలోచించినామా? ఇదేం రాజకీయము? ఇంత దివాలాకోరు రాజకీయం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రశ్నించే గొంతుల మీద పగబడతారా? అంటే మీరు చెప్పినట్టు వినకపోతే ఆర్మ్ ట్విస్టింగు, భయభ్రాంతులకు గురి చేయడము, అక్రమ కేసులు పెట్టడము, భద్రత తగ్గించడము, గన్మెన్లను తీసేస్తామనుడు, లేదా బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేస్తామనుడు. అంటే ప్రవీణ్ గారి జీవితాన్ని రిస్కులో పెట్టారు. ప్రవీణ్ గారి సతీమణిని అప్రధానమైన శాఖలోకి, జీతం రాని శాఖలోకి ట్రాన్స్ఫర్ చేస్తారా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ డూయింగ్ థింగ్స్? జీవితం అంతా మార్కెటింగ్ శాఖలో వారు పనిచేస్తే ఇప్పుడు తీసుకుపోయి కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్లో వేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈస్ ఎ రూల్ ఇన్ ద గవర్నమెంట్, రిటైర్ అయ్యే సంవత్సరం ముందు ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎవరైనా ఒక అధికారి రిటైర్ అయితే ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ సర్వీస్, దే షుడ్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఆవిడకున్న సర్వీస్ 1 year. ఇప్పుడు ఆ జీవోను కూడా ఉల్లంఘిస్తూ ఈరోజు వారిని ట్రాన్స్ఫర్ చేసినారు. ఇదంతా కూడా మీరు ప్రశ్నించే గొంతుల మీద చేసే దాడి. నీతిగా, నిజాయితీగా ఇవాళ ప్రజల పక్షాన మేము పోరాడితే ఇవాళ మా మీద పగబెట్టి ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నా దగ్గర. ఇవాళ ఒక పార్ట్, ఎందుకంటే ఇప్పటికే లెంతీ అయింది, ఒక్క పార్ట్ మాత్రమే విడుదల చేసిన. ఐ హ్యావ్ మెనీ డాక్యుమెంట్స్ టు గో. ఇంకా ఫైనాన్స్లో కూడా చాలా మాట్లాడేది ఉంది, కానీ సబ్జెక్ట్ లెందీ కావద్దని ఒక పార్ట్ ప్రజలకు తెలవాలి. అసలు ఎందుకు బీఆర్ఎస్ పోరాడుతుంది? బీఆర్ఎస్ ఆరాటం, పోరాటం చేనేత కార్మికుల కోసం, దళిత బిడ్డల కోసం, గురుకులాల్లో చదివే 6 లక్షల మంది పిల్లల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ ఆరాటం, పోరాటం అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలవాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ కొంత మాత్రమే రిలీజ్ చేసినాం. మిగతాది మళ్ళా సమయం, సందర్భాన్ని బట్టి అసెంబ్లీలో అయితే అసెంబ్లీలో, బయట అయితే బయట రిలీజ్ చేస్తాం. ఇప్పుడు గౌరవనీయులు ప్రవీణ్ గారు కూడా కంక్లూడ్ చేస్తారు.